ఈరోజు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ వచ్చేసి పోలాండ్లో సాల్ట్ మైన్స్ అనమాట. సాల్ట్ మైన్లో పనిచేసే వాళ్ళు సాల్ట్ మైనింగ్ చేయడమే కాదు, విగ్రహాలను చెక్కడం కూడా. ఎంతమంది పిల్లల్ని పోలాండ్లో ఫస్ట్ టైం ఫ్రెండ్స్ నేను చూడటం. సో నీకోసం స్పెషల్ చేస్తున్నాను అండి. ఏంటో మరి ఆ స్పెషల్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మండే, పొద్దున్న నుంచి వర్షం పడుతుంది, చిన్న చిన్న జల్లుల్లాగా ఆగట్లేదు అసలు. సో ఈరోజు యాక్టివిటీ ఏం చేయాలో అర్థం కావట్లేదు. బట్ ఈవెన్ దో మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అనుకున్నాం కదా రోజుకోటి. ఈరోజు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ వచ్చేసి పోలాండ్లో సాల్ట్ మైన్స్ అనమాట. దాని గురించి మాట్లాడుకుందాం. ఓకే, పోలాండ్లో ఉప్పు గనులు ఉన్నాయన్నమాట. మన దగ్గర బొగ్గు గనులు ఎలా అయితే ఉండే, ఇక్కడ కూడా ఉప్పు గనులు ఉన్నాయన్నమాట. అంటే కొండల్లో ఉప్పు ఉందన్నమాట. ఆ ఉప్పు గనులు ఎక్కడ ఉన్నాయంటే క్రకో అనే ఒక సిటీ దగ్గర విలిచ్కా అనే ఊరు దగ్గర విలిచ్కా సాల్ట్ మైన్స్ ఉన్నాయి. ఈ సాల్ట్ మైన్స్ని యునెస్కో 1978లో యునెస్కో కింద చేర్చుకుందనమాట. ఈ సాల్ట్ మైన్స్ ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా పనిచేసినాయి అంటే 13th సెంచరీ నుంచి 2000 రీసెంట్ దాకా పనిచేసింది అనమాట. 20th సెంచరీ దాకా. ఆ సాల్ట్ మైన్లో పనిచేసే వాళ్ళు సాల్ట్ మైనింగ్ చేయడమే కాదు, విగ్రహాలను చెక్కడం కూడా మొదలుపెట్టారు. ఎక్కడ? సాల్ట్ మైన్లో. ఆ విగ్రహాలను చెక్కడం దాకే కాకుండా అందులో ఒక పెద్ద చర్చిని కూడా నిర్మించారు అన్నమాట. సో అది ప్రపంచంలోనే ఫస్ట్ది అనమాట. కొండ లోపల చర్చిని నిర్మించారు సాల్ట్తో. సెయింట్ కింగా చాపెల్ లోపల చర్చ్ కట్టిన దాని పేరు. ఈ సాల్ట్ మైన్ని ఓన్లీ సాల్ట్ మైన్ చేయడానికే కాకుండా ఒక హాస్పిటల్లా కూడా వాడేవాళ్ళు అనమాట. శాశ్వత రోగాలు, శ్వాసకు సంబంధించిన రోగాలు ఏమైనా ఉంటే అందులోకి తీసుకెళ్తే ఎటువంటి పొల్యూషన్ ఉండదు, ఏముండదు. కాబట్టి ఎయిర్ పొల్యూషన్ లేకుండానే శ్వాసకు తగిన రోగాలు ఏమైనా ఉంటే క్యూర్ అయితే అనేసి లోపల దానికి సంబంధించిన ట్రీట్మెంట్స్ కూడా చేస్తారనమాట. ఇది ఈరోజు మన సాల్ట్ మైన్ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. ఇప్పుడు ఆని హెయిర్ డ్రెస్సర్ దగ్గర వదిలిపెట్టేసి వద్దాం. అర్జెంట్ వర్క్ ఉంది, డిప్లాయ్మెంట్ ఒకటి ఉందన్నమాట, పెండింగ్లో ఉంది. అది చెప్పాను ఒక హాఫ్ అన్ అవర్లో వస్తానని. హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోయి మళ్ళీ వర్క్ ముందు కూర్చోవాలి. చూద్దాం ఈ డిప్లాయ్మెంట్ ఏమవుతుందో ఏమో. ఎంతమంది పిల్లల్ని పోలాండ్లో ఫస్ట్ టైం ఫ్రెండ్స్ నేను చూడటం. అంటే ఒకేలకి గ్రూప్ లాగా. వచ్చేసాం, 25 నిమిషాల్లో వచ్చేసాం అనమాట. వెళ్ళాలి అర్జెంటుగా. దబిడే ఇప్పుడే ఫ్రెండ్స్ డిప్లాయ్మెంట్ అయిపోయింది. అబ్బా 5 అయిందనమాట. వెళ్ళిపోయి జిమ్ చేద్దాం. బాబు బయట అర్ధరాత్రి అయినట్టుంది. ఇక ముందు 3ంటికి అర్ధరాత్రి అయితే ఎలానో ఏంది. సరే ఫస్ట్ అయితే జిమ్ చేసేసి వద్దాం ఫ్రెండ్స్. 5 అయింది టైము. మీరు నమ్మరు, నిజంగా 5 అయింది ఫ్రెండ్స్. అబ్బో, దానికి తోడు కొద్దిగా చలిగా కూడా ఉంది. వెళ్ళాలి ఫస్ట్ అర్జెంట్గా వెళ్ళిపోయి రన్నింగ్ చేయాలి. ఆల్మోస్ట్ 3 రోజులైంది రన్నింగ్ చేయక. వచ్చాము జిమ్కి, బ్యాగ్ తీసుకొని. మన కార్డు ఫోన్లో యాక్టివేట్ చేయాలి. యాక్టివేట్ చేస్తే పాప కార్డులు తీసుకొని వెళ్ళాల్సిన అవసరం లేదు.
అబ్బా ఈరోజు అయితే రన్నింగ్ అయితే అయిపోయింది, కష్టపడి పరిగెత్తాం. కార్ ఆడబెట్టాం అది, ఇది మారిస్తే పోయిద్దాం అనిపిస్తుంది. ఏంటి, జిమ్లో పరిగెత్తడం, బయట కాదు, బయట చలి పడుతుంది. కుక్క కానీ లైట్గా వాటికి వాకింగ్ తీసుకెళ్ళి జిమ్లో పరిగెడితే సెట్ అయిద్దిగా. ఏమంటారు? ఆన్యాకి ఈరోజు హాలిడే అనమాట. అదే చెప్పాక మొన్న, సాటర్డే కానీ సండే కానీ పబ్లిక్ హాలిడే వస్తే మాకు పోస్ట్ పోన్ చేస్తారని. దాన్ని నాకేమో మా కంపెనీ వాళ్ళు ఏ రోజైనా తీసుకో ఇయర్లో అన్నారు. సో నేను ఈరోజు తీసుకోవాలా, ఆన్యాకి ఈరోజు హాలిడే. జిమ్ నుంచి ఎన్నిసేపట్లో వస్తావు, నీకోసం స్పెషల్ చేస్తున్నాను. ఏంటో మరి ఆ స్పెషల్ చూడాలి. మరి ఏమై ఉంటుంది, మీరు అని గెస్ట్ చేస్తారా? గెస్ట్ చేస్తే చెప్పండి. ఏంటిదో మీరు కనిపెట్టలేకపోయారు కదా, నేను కనిపెట్టలేకపోయాను. ఏంటో తెలుసా? బిర్యానీ, చికెన్ బిర్యానీ ఇప్పుడు చేసింది. అండ్ రైతా. పాపం కోడి చూడండి చూస్తున్నాడు. ఫుల్ కాలుతుంది ఫ్రెండ్స్, వేడి వేడిగా ఉందిగా. చికెన్ ట్రై చేద్దాం ఫస్ట్. And it's bit less salt. Oh, yeah, but better less, you can always have. ఓవరాల్ బాగానే ఉంది. జింకి కుహానియా శుభ్రంగా కాలుతుంది. నెట్ఫ్లిక్స్ చూసుకుంటూ చికెన్ బిర్యానీ మండే. Okay guys, if you like my videos, please like, share and subscribe. See you. Good night.